నంద్యాల జిల్లా సిరివెల్లలో గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. భిక్షాటన కోసం వచ్చిన బాలికను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. పాప మెడపై కత్తిపెట్టి తల్లిని బెదిరించారు. తల్లి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. నిన్న ఎవరో ఒక ఆవిడ తెలియని ఆవిడ ఇంటికి దగ్గరికి వచ్చింది. సాయం చేయమంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోమంటే కొంచెం మంచినీళ్ళు అయినామంటే ఇస్తాలే కానీ ఇంట్లోకి వెళ్ళినా. నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి ఇంట్లో పాప దగ్గరకు వచ్చి కూర్చుంది. నీళ్ళు ఇస్తే అది కిందకి దొప్పేసి పాపను ఎత్తుకొని కత్తి చూపించి నేను ఈ పాపను తీసుకొని పోతాను మమ్మల్ని బెదిరించింది. మా ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అడుస్తున్నానని ఆమె ఇంటిపై చేయి చేసుకున్నా సరే నేను తీసుకొని పోతాని ఆమె పాపను తీసుకొని గేట్ దగ్గరకు వచ్చేసరికి మేము అది ఆమె తన్ని అది స్కార్ఫ్ తీసేసరికి మా ఆవిడ ముఖం కానొస్తుందని పాపని ఇసిరేసి పారిపోయింది. మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే గోడ చాటు నుంచి తొంగి చూస్తుంది. ఫస్ట్ పట్టించుకోలేదు, ఎవరోలే అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు చూస్తుంది ఇవ్వడానికి పోయి చూస్తే ఆవిడే. నేను వాళ్ళకి సంతలోకి ఉరికింది వాడే ఉరుకు తీసుకుంది. ఉరికేరా అని నేను వాడికి సుబ్బయ్య చెప్పిన. నేను మూతికి వరింది కలర్ గిలర్ ఉరికింది. దూరం అది ఏంటంటుంది అదైతే నెత్తికైతే కట్టుకుంది. ఉరుకు తీసుకుంది, ఒకటే ఉరుకు. ఈ సెల్లు ఆన్లో పెట్టుకుని వచ్చింటది. ఏదైనా గొడవ అయితే మాట్లాడని నువ్వు వచ్చి ఇక్కడ గొడవ చేస్తాను.